చేయలు అటు ఇటు అయినా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం చింపుగాడితో ప్రాన్స్ బిర్యానీ. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రాన్స్ బిర్యానీ కోసం మేము తీసుకొచ్చాం 3 kg ప్రాన్స్. చింపుగా ప్రాన్స్ తింటాడా? తింటా గట్ల చూస్తున్నా కరెక్టా ఏంది? ఇక్కడ చూస్తుంది అప్ప భయం అయితే నేను చూస్తే. గో మొత్తం 3 కిలోల రొయ్యలు. అక్క గింత పెద్దగా ఉన్నాయి కదా కూరగా అన్నా, గింత పెద్దగా ఉన్నాయేమరా? పెద్దదే టైగర్ ప్రాన్స్ అయింది కొంప మంచి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మన దగ్గర ఇంత పెద్ద పెద్ద రొయ్యలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం పొతం చేసుకోవాలి. ఇవి వచ్చేసి 3 kgs రొయ్యలు కదా. వీటిని మనం పొతం చేసుకున్న తర్వాత తోకలు మూతలు నారలు అన్నీ తీసేసిన తర్వాత ఇది 1.5 kg అవుతుంది. ఓకేనా? చేద్దామా? ఏం చేద్దాం? ఏంటిది? రొయ్యలు. చలో మరి. ఇంత పెద్ద రొయ్యని మనం సాఫ్ చేసిన తర్వాత ఇంత అయితే వస్తుంది అనమాట. ఇళ్ళకెళ్ళి కూడా ఇంకా మనం 2 నరాలు అయితే తీసేయాలి మీకెళ్ళి కిందికెళ్ళి. ఇప్పుడు దీన్ని ఎట్లా తీసేయాలంటే ఈ తలకాయ ఉంది కదా, ఈ తలకాయ మనకు అవసరం లేదు. ఈ తోకపాటు కూడా తీసేయాలి. దీని పైన మనకి ఈ విధంగా ఒకటి కప్పు లెక్క ఉండదు అనమాట. దీన్ని తీసేయకపోతే ఏమవుతుందంటే మొత్తం కడుపు నొస్తుంది తిన్నాక. ఇగో ఇదంతా పోయేది. తెలుసా నీకు? తెలుసా? ఫస్ట్ టైం కొడుతున్నావా? దీనికి కాళ్ళు కూడా తీసేస్తున్నాం మేము. ఇక ఈ కాళ్ళు తోకలు మూతులు తీసేసిన తర్వాత పితికంత మిగులుతుంది. ఇది మిగులుతుంది ఇక అంతే. కూరగా పెద్ద పెద్ద పట్టుకొచ్చినావు కదా, ఇలా తినేది గింతే. అంతేనా? ఈ నల్లది కనబడుతుంది కదా నరము, ఇది కూడా తీసేయాలి. కాంటేదిరా జియ్యా రొయ్య జియ్యా. చిప్పుకు డౌట్ వచ్చింది చెప్పు. ఉన్నా కానీ అయినా మనకెందుకు, మనం ఒక్కరోజు చేయబడుతుంది. అమ్మేటోళ్ళకి అయితే రోజు ఉపయోగం ఉంటుంది. కడిగేటోళ్ళకు కత్తెరలా ఆపరేషన్ చేస్తారా? మరి ఆపరేషన్ ఇది ఉందా దీని మీక గిరగిట్లా అని మేమన్నా ఇట్లా కుట్లేసినట్టు ఇస్తాం, మీరైతే చీరుతురు ఇట్లా ఆపరేషన్ చేస్తున్నా డైరెక్ట్. చింపు కూడా పచ్చి తింటాడు. తినవా? తింటా. నేను తింటా. పచ్చి కాదు, కొంచెం ఎండబెట్టినది. ఎండబెట్టినాయి రొయ్యలు ఎండబెట్టుకుని తింటారా? అట్లా అంటున్నా. అట్లా అంటున్నావా? నిజంగా తింటావు కావచ్చు వనకిరక. అయ్యో ముక్క వేస్ట్ అయ్యరా, ఒక రొయ్య వేస్ట్. ఇద్దరు పక్కన చింపుగా మీద వచ్చారు. అని నీళ్ళు పడుతున్నాయి అలాగెళ్ళి.
ఈ రొయ్యలేమో మంచి రొయ్యలేమో గిన్నెల్ని దాన్ని తోడుకోమొత్తం ఎంత వెళ్ళింది అలా అదే ఎక్కువ వెళ్ళింది. అదే కిలకు అర్ధ కిలో వెళ్తుంది, 2 కిలోలకు కిలో వెళ్తుంది. నాకు తెలిసి అంత కిలో ఉంటుంది కావచ్చు. ఇగో ఇది అర్ధ కిలో. అయినా కిలోన్నర వెళ్ళాలి కదా. ఈ రొయ్యలు బాగా పొడుగున్నాయి, చూడనీకేమో వేస్టేజ్ కూడా అంతగానే వెళ్ళిపోతుంది. కూరబెట్టి లేవు ఇవి. కూర కొనకాలని చూసే వాళ్ళు మోసం చేసేసి అవే పెద్దవి ఇవి. 3 కిలోలు అంటే కంపల్సరీ కిలోన్నర ఎర్రలే. కిల్లర్ వెళ్తుంది. జోగం ఒకసారి జోగం. రొయ్యలు అయితే మంచిగా పోతామైనా వీటిని ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకుందాం. మొత్తం ఇట్లా తెల్ల మెరవాలి, సూత్తనే తినబుద్ధి కావాలి. అట్లా చేద్దాం. కొంచెం టైం పట్టింది, దగ్గర 2-3 గంటల టైం పట్టింది మాకు ఈ పొతం చేయడానికి. ఎట్లా వెళ్తుంది ఇళ్ళకెళ్ళి 2 సార్లు కడిగితేనే ఫ్రెష్ అవుతుంది. మనం ఫ్రాన్స్ బిర్యానీ అయితే ఎత్తున్నాం కదా, దానికోసం అయితే టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు అయితే క్లీన్గా కడుక్కొని కట్ చేసుకుందాం మంచిగా. అడుగుదామా? కడగానే గింత పెద్ద బాగా ఎందుకు? మంచిగా ఉంటుంది ఇలా. గింత పెద్ద ఎందుకు ఉల్లిగడ్డ? ఇవి సలాడ్కు ఉల్లిగడ్డ. ఈ 2 ఉండండి మరి సైడ్ పెట్టి. కడగద్దా? ఇట్లా తింటావేంది? మనం ఫ్రాన్స్ బిర్యానీ రైస్కు బాస్మతి రైస్ అయితే తెచ్చిన అన్న. ఈ రైస్ అయితే కట్టుకుంటాం మంచిగా ఫ్రెష్గా. ఇగో చూడు బాస్మతి రైస్. రైస్ అయితే కడుక్కుండా అయిపోయింది మంచిగా ఫ్రెష్ గడిన. దీన్ని రైస్ నానబెట్టుకుని ఎంత నానబెట్టుకుంటే అంత పుల్లలు పుల్లలు ఉంటుంది అంటారు కదా. దీని అయితే ఒక 1/2 అవర్ మంచిగా గట్టిగా నానబెట్టుకున్నాం. సో ఇప్పుడైతే కూరగాయ అడిగి రైస్కి అయితే ప్రిపరేషన్ రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మన బిర్యానీ కావాల్సిన ఒక మిక్చర్ ఉంటుంది కదా, ఆ మిక్చర్ని అయితే రెడీ చేయడానికి నేను స్టార్ట్ చేసేసిన. దానికంటే ముందు అయితే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, బిర్యానీలో మధ్యలో లేయర్స్ వేసుకోవడానికి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. అవిని సైడ్ పెట్టుకున్న తర్వాత మిక్చర్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్ని ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఇళ్ళకెళ్ళి ఒక 70% ఆనియన్స్ మనం ఇప్పుడు ఫ్రైడ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే దంచుతున్నా. రీసెంట్ కుకింగ్ వీడియోస్ లో చూసుకున్నట్టయితే ఎప్పుడు దంచలేదు. అప్పుడు ఎప్పుడో మటన్ బగారా బో చేసినప్పుడు దంచినాం, మళ్ళీ ఇలా దంచుతున్నాం. ఆనియన్స్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమైంది? ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనకు బిర్యానీలో ఆ మసాలా మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని అయితే చేసేద్దాం. ఆల్రెడీ నూనె గరం అయిపోయి ఉంది. అదే నూనెని వాడుతున్నాను, ఆనియన్స్ ఫ్రై చేసిన నూనె. మనకు ఆ టేస్టీ ఉంటుంది అన్నట్టు కొద్దిగా. దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా గీ అయితే వేసేస్తున్నాం. వీళ్ళు ఒర్రుడుకు వీళ్ళతో ఒరుకుంటే నేను మసాలా వేసి మర్చిపోయి డైరెక్ట్ ఉల్లిగడ్డలు వేసేసిన. ఇటు సైడ్ జాగా ఉంది లేచేస్తేగా. ఇలా మనం చూసినట్టయితే బిర్యానాకు, సాజీరా, చెక్క, లవంగాలు అవి అన్నీ ఉన్నాయి, అన్నీ వేసేస్తున్నాయి.
రొయ్యల్ని మంచిగా పసుపేసి కడిగినాం కదా, మొత్తం నిగనిగలు ఆడుతున్నాయి, తెల్లగా మెరుతున్నాయి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇందులో ఇప్పుడు రొయ్యల్ని వేసి మంచిగా కలుపుదాం. ఇక కూర కర్రీ మొత్తం ఘోరంగా సాఫ్ట్గా అయినా పితికిన చివరిలో అయిపోతుంది కావచ్చు ఇది. అయిపోతుంది అన్న ఇది. ఆహాహాహా, పచ్చి తినే నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు. నువ్వు తిను ఫస్ట్. నువ్వు తిన్నాక ఉంటే నేను తింటా. సో నేనైతే మంచిగా కలుపుదాం. ఇక అబ్బో ఎక్కతలేదా? ఇట్రా ఇట్రా అందుకో మీకో మనకో నువ్వు లేవా కట్టు లేవా నా దవడ పడుతుంది. కింద ఒక కట్టె కొచ్చే ఉంది, శేఖర్ చూపిరా, దాని మీద పడరు అనుకో, కింద దిగుతా చక్క. ఇరుగుతుంది. ఆగరా ఆగరా, వాడు ఎక్కన ఆగరా. చింపు చింపు అని ఎక్కడ నడు నడు చేయలు అటు ఇటు అయినా. మటన్ లా ములకపోక వాసన వస్తుంది చూసినావా? పులు బొక్కన పులు బొక్క లోపడది. ఇది చూడు, ఇది ఇచ్చిపోయింది ఆల్రెడీ. ఉడకలే 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 చూడరా, లేవు తిని చూడు. ఏమన్నా అయితే పచ్చి ఉందా? దగ్గర పడ్డది, ఉడుకుతుంది. చేయబట్టి ఉపకారం ఉందా చూడు. ఇట్నే ఉండరా కరకారు, మళ్ళీ రైస్లో కొద్దిగా అవుతుంది. మంచిగా ఓకేనా? తను ఆల్మోస్ట్ మన బిర్యానీకి కావాల్సిన ప్రాన్స్ మిక్చర్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. మేము అందరం టేస్ట్ చేసినాం కానీ చింపు కానీ టేస్ట్ అయిపోయాయి. అరే చింపిట్టారా ఇట్లా కూసో. ముక్క తింటావా సూప్ తాగుతావు? ముక్కనా ఇవ్వండి ముక్క. కాలయాలనా చేయబట్టి ఏం కాల్తలేదు. చేసేయి. ఉప్పు కారం సరిపోయిందా? ముక్కు ఉడికిందా? చెప్పు. ఎవరన్నా ఇట్నే కలుపుకొని తినచ్చా అన్న? ఇట్లా తినచ్చు. నేను ఒకటి అడిగితే చెప్పరా, చెప్పన్నా. 15 రోజులు నువ్వు గింత చూడు ఇట్లయినవరా? తిన్నా తిన్నా 15 రోజులు కవస తిన్నావా? మొత్తం ఊరినోగా. 15 రోజులు కౌసు తింటే గిట్లా అయితే తినొద్దు. చింపు. ఇప్పుడు ఏం చేస్తామంటే మిక్సర్ సైడ్ పెట్టేసి కూర రైస్ ఎక్కుతా. దిస్ ఇస్ మై టర్న్ రైస్. కాలుతుంది. దిస్ ఇస్ మై టర్న్. రైస్ అయితే పొయ్యి మీదకి ఎక్కించేసినాం. ఎక్కించిందంటే నేను పెట్టినా ఎక్కలే అది. మరి అది అది చెప్పాలి అక్కడ ముందు చెప్పాలి. నిండునే ఎందుకు పోయాలే బాగా అవుతుంది అన్నం. నిండా చింపా రోజు కౌస తింటున్నాట. ఇది కడకరావా? నీకు వండే దగ్గరికి అన్ని తెచ్చిపెట్టాలి. ఎక్స్టెండెడ్ ఎట్లున్నా మరి కడకరావా పోరాడు. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో జాపత్రి పువ్వు, ఇలాచీలు, ఆగు బిర్యానీ ఆకు, గిది సాజీరా. అరే దళాలెత్తారా నువ్వు కూడా గమ్మతున్నావు. లేదు అయినది అన్ని చేసి మళ్ళీ నూనె పోతాడు. నూనె పోయాలి కొంచెం. నీళ్ళ మీద గడ్డలు కడుతుంది. నూనె పోతే మంచిగా లేయర్ లేయర్ వస్తుంది రైసు గట్లా. అట్లే మిర్చి ఇవన్నీ అన్నీ. ఇప్పుడు వచ్చేసి కామెంట్స్ రీడింగ్ టైం అనమాట. లాస్ట్ కుకింగ్ వీడియో వచ్చేసి మన ఛానల్లో KFC చికెన్ వండాం కదా, ఆ వీడియో అయితే అప్లోడ్ అయింది. దాని కింద మీరు చేసిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే తినండి. దానివల్ల మాకు కొంచెం ఎనర్జీగా కొద్దిగా బూస్టప్ అయితే వచ్చిందనమాట, కొంచెం పాజిటివ్గా ఉంది. ఆ కామెంట్ చేసింది ఎవరు అంటే
PGSPA అని చెప్పేసి ఉంది, నేమ్ అయితే లేదు. మచ్ అప్రిషియేట్ యువర్ వీడియో డైరెక్షన్ అండ్ క్వాలిటీ. ద BGM ఈజ్ రియల్లీ గుడ్ బ్రో. ఐ నోటీస్ సంథింగ్ న్యూ ఇన్ ఎవ్రీ వీడియో యూ గైస్ ఆర్ మేక్. ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ ట్రూలీ షోస్. మేక్ మై వర్డ్స్ యువర్ సబ్స్క్రైబర్ గ్రాఫ్ విల్ డెఫినెట్లీ గో అప్. యూ అండ్ యువర్ టీమ్ ఫర్ ది హార్డ్ వర్క్ అని చెప్పేసి ఏదో ఉంది. యువర్ కంటెంట్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్. కీప్ ఇట్ అప్. వెన్ మ్యారినేటింగ్ ఎనీథింగ్ ఫస్ట్ ఫిక్స్ ది మసాలా విత్ ఆయిల్ అండ్ దెన్ యాడ్ కర్డ్. ఇట్ రియల్లీ ఎన్హాన్సెస్ ది టేస్ట్. సో ఈ కామెంట్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. మనకు వెనక గుంజనికి చాలామంది ఉంటారు కానీ ముంగడికి పుష్ ఇష్టలు చాలా తక్కువ మంది ఉంటారు. లైఫ్లో అసంటోళ్ళని అయితే కోల్పోవద్దు. సో అందుకే ఈ కామెంట్ని చూసిన వెంటనే పిన్ అయితే చేసి పెట్టినా అనమాట. సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మా బెస్ట్ అయితే ఇస్తాం. మా బెస్ట్ ఎంటర్టైనింగ్ పరంగా కావచ్చు, చాలా రకాలుగా సంథింగ్ న్యూ అయినా చెప్పినట్టుగానే ట్రై చేస్తున్నాం ప్రతి వీడియోలో. మీకు కూడా కనిపిస్తుంది కావచ్చు. సో మీరు ఈ విధంగా సపోర్ట్ ఇచ్చినట్టయితే ఇంకా బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం మేము. ఇంకొకటి వచ్చేసి అక్షిత అని చెప్పేసి కామెంట్ చేసారు. మీరు ప్రతిసారి రాత్రి ఎందుకు అవుతుంది, మార్నింగ్ 11 కల్లా స్టార్ట్ చేయండి కుకింగ్ వీడియో, నైట్ రావట్లేదు అని చెప్పేసి ఉందన్నమాట. ఈరోజు ఈ వీడియో ఉందిగా ప్రాన్స్ బిర్యానీ, మీరు చూస్తారు కావచ్చు. ఈ వీడియో వచ్చేసి మీరు అన్నట్టుగా మార్నింగ్ 10:30కే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దగ్గర నేను కామెంట్ చదువుతున్నప్పుడు 4 అవుతుంది. జస్ట్ ఇప్పటికి ఇంకా మన రైసే అవుతుంది. అది ఇంకా మనకు బిర్యానీ అండలోకి ఎక్కాలి, అది కావాలి. మేము తినే వరకల్లా గదే చీకటి 5-5:30 అవుతుంది. ఎన్నిటికి స్టార్ట్ చేసినా, మేము 4కి స్టార్ట్ చేసిన చీకటి అవుతుంది, 10కి స్టార్ట్ చేసిన చీకటి అవుతుంది, 11కి స్టార్ట్ చేసిన చీకటి అవుతుంది. అది ఎందుకో మాకు కూడా అర్థమవుతలేదు. నెక్స్ట్ వచ్చేసి AKB ఫుడీ ట్రావెలర్ అయితే కామెంట్ చేసిండు. ఎగ్ ఫ్రై రైస్ చేయండి బ్రో అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఎగ్ ఫ్రై రైస్ కాదు కానీ మనం ఆల్రెడీ ఎగ్ రైస్ చేసినాం. దేంట్లో అంటే అడవి పందుల గుహలో అని చెప్పేసి క్యాంపింగ్ వీడియో చేసినాం ఓవర్ నైట్. దాంట్లో ఎగ్ రైస్ చేసినాం. ఒకసారి చూడండి. మీరు అన్నట్టుగా ఎగ్ ఫ్రై రైస్ కూడా చేద్దాం. అది కూడా దాబా స్టైల్లో మొత్తం ఇట్లా ముక్కుడు కొట్టుకుంటా, ఉల్లి పొరక తరుగు ఉంటుంది కదా, అది కొత్తిమీర పుదీనా అది అంతా వేసుకుంటా కొంచెం దాబా స్టైల్లో వేయడానికి ట్రై చేద్దాం. ఎగ్ ఫ్రై రైస్ కూర చేద్దాం. అదే ఛాలెంజ్ కూడా చేద్దాం దాంతో అవసరం అనుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ వస్తుంది త్వరలోనే, చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇందూర్వి అని చెప్పేసి కామెంట్ చేశారు. మీకు ఉన్న టాలెంట్కి ఇది తక్కువ, ఇంకా మంచి వీడియోస్ చేయండి అని చెప్పేసి. చేయొచ్చు, మీ ఎక్స్పెక్టేషన్కు మించి వీడియోస్ కూడా చేయొచ్చు. కాకపోతే దానికి సంబంధించిన రిసోర్సెస్ అయితే మన దగ్గర లేవు. ఇప్పుడు ఉన్న వాటితోనే మ్యాక్సిమం నెట్కి వస్తున్నాం. కొద్ది యాడ్ చేస్తున్నాం. అవి కూడా మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చూడడానికి అనిపిస్తుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నేను తీయాలంటే నాకు ఇంకా టైం పడుతుంది. ఇంకో 6 months కావచ్చు, 1 year కూడా పట్టచ్చు. అప్పుడు ఇంకా వేరే లెవెల్లో తీయచ్చు. బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళిన కొద్దీ మీ ఎక్స్పెక్టేషన్ కంటే మించిన వీడియోలు తీయచ్చు. కానీ ఇన్ ఫ్యూచర్లో మీకు చూడడానికి అనిపిస్తాయి. ఇప్పుడు మాకు ఉన్న దాంట్లోనే ది బెస్ట్ ఇచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి AKB ఫుడ్ ట్రావెలర్ అయితే కామెంట్ చేసిండు. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేయండి బ్రో అని చెప్పి చేస్తుండు. చేస్తాం ఇది త్వరలోనే. ఇది కూరగాయలతో చేపిస్తా. ఎందుకంటే వాడు వచ్చినప్పుడు నీకు ఏం చేస్తుందా అంటే చికెన్ బిర్యానీ మంచిగా చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు వాంతోడు ఏ పెట్టలేదు, ఆడు చేయలేదు. దగ్గర 4 నెలలు అవుతుంది కావచ్చు. ఇది వాంతోడే ఏ పెడతా. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో కింద కూడా కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చదవడానికి అయితే ట్రై చేస్తా. కొంచెం ఈ విధంగా పాజిటివ్ కామెంట్ చేసినంటే నాకు కూడా కొంచెం ఎనర్జీగా బూస్టప్ ఉంటుంది అనమాట. లోపల నుంచి లేదా తెలియని ఆనందం, తెలియని సంతోషం, ఇక ఫీలే వేరే ఉంటుంది. సో అదే జోస్తోడు వీడియోస్ అయితే చేసుకుంటూ పోతాం అనమాట. వ్యూస్ ఎన్ని వచ్చినా సరే అది ముచ్చట కాదు. ఆ వచ్చిన వ్యూస్లలో మనకి ఎంత సపోర్ట్ ఉన్నది అనేది ముఖ్యం అనమాట. సో అదే చూసుకుంటాను నేను. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి కూరగాయల రైస్ అయితే పెట్టేసిండు. అది ఎంతవరకు అయిందో చూద్దాం. ఒక 70% ఆ విధంగా కుక్ అయిపోయినట్టయితే మనం ఆ బిర్యానీ అండలో లేయర్స్ అయితే వేసి సెడి చేసేయాలన్నమాట. అప్పుడు మనకి దమ్ అవుతుంది, ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూద్దాం ఏ విధంగా టేస్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే స్పాట్కి వెళ్ళిపోతాం. చలో. ఇప్పుడు వచ్చేసి రైస్ మనకు అంతగానో ఉడకలేదు, జస్ట్ 50% ఉడికింది. కానీ మనకి బాగోని సరిపోతలేదు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక లేయర్ అయితే వేసేస్తాం ఇప్పుడు బిర్యానీకి. ఇప్పుడు ఆ ఉడకని లేయర్ కిందనే ఉంటుంది కాబట్టి మనం దమ్ కోసం అక్కడ పెట్టిన తర్వాత అది ఉడికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇందులో ఆయిల్, నెయ్యి అయితే పోసేసిన. ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసేద్దాం ఇక. మటన్ వాసన వస్తుంది మంచిగా. అంతేనా? నీకు కూడా వస్తున్నారా? లోపలికి వస్తున్నారా? ఇంతకుముందు మసాలాది గిన్నె ఉంది కదా, ఇలా మిగిలింది కదా ఈ సూపు, ఇలా కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని అందరం మనిషికో బుక్క తింటాం. ఎట్లుంటుందో చూద్దాం టేస్ట్. ఇది అయ్యేదాకా వెయిట్ చేసేటట్లు ఏమంటా? అన్నా
దీంట్లో రెండు దాంట్లో ఫ్రాన్స్ ముక్కలు ఎత్తాయి పో చేతుడు కలిపితేంద్రా నేను చేతి కడుక్కోలే పోయి కడుక్కొని వచ్చి చేతుడు కలిపి మంచిగా బుక్క పెట్టు ఏ బిర్యానీ అంటే ఎక్కిచ్చేస్తానా అబ్బా మూతేదిరా చలో వాటర్ క్యాన్ తెచ్చి పెట్టరు దీని మీద ఇళ్ళకు రెండు ఫ్రాన్స్ ముక్కలు ఉంటాయి పో మంచుకోవడం ఇక్కడ తినబెట్టలా చేతిలో పెట్టాలా ఏం చేయాలనిపిస్తుంది ఎట్లేమి నాకు కొద్దిగా చల్లవి మస్తు ఉంటుంది కావచ్చు వేరే టేస్ట్ ఉంటది ఇక దారా చింపు చింపు దారా వాసన చూసినా ఫస్ట్ నేను నిలబెట్టిరా పెరుగు పెరుగు వాసన లైట్ లైట్ వేడి ఉంది ఉడికిందా మస్తుందానా సూపర్ ఉంది టేస్ట్ పెట్టు చెయ్యి ఎట్లా కడిగినావేమో మంచిగా అడిగినా నేను తింటా తింటా అయితే అమ్మా మస్తుంది దారా చింపానికి పెడతలేము అనుకున్నామేమో చింపానికి మాస్క్ లేక తింటలేడేమో అనుకుంటారేమో చింపు ఎంత తింటలేవురా పెరుగు పడది పెరుగు అదేంద్రి అదే రోగరా చిన్నప్పటి నుంచి అట్లనే ఉంది ఇక. పెరుగు ఫోబియానా సరిపోలే సరిపోలే తినేగా పట్టు పట్టుగా నేను తినేది కొద్దిగా తిన్నా జర ఓపిక పట్టరు కదా దమ్మైనా తీసుకుని తిందాం మస్తుంది ఒరే వాసన అయితే ఉమ్ముతుంది పొట్టు పొట్టు అసలు ఎట్లయిందో చూద్దాం అప్ప కొంచెం మెత్తగా అయిందన్నా ఏ బరాబర్ అయిందిరా ఇటు చూడిగా పొద్దుగాల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే మేము తినే టైం అయితే వచ్చిందనమాట టైం వచ్చేసి 5:27 అయితే అవుతుంది తినే వరకు చీకటి అయిపోతుంది కావచ్చు ఆల్మోస్ట్ ఇక కానిచ్చేసారు ఏంది చెట్టు మీద తుమ్మ చెట్టు మీద ఏంటో మెల్ల మెల్ల వారి 2 రొయ్య ముక్కలు తీసిన రైస్లో పెట్టిన 3 వచ్చినాయి చలో ఒకసారి టేస్ట్ చేద్దాం గరం గరం మంచిగా ఉంది నాకు తెలిసి అన్నం కొంచెం మెత్తగా ఏమనిపిస్తుంది ఈజీగా డైజెషన్ అవుతుంది బాగానే ఉందిరా తినేస్తున్నానే తినే తమ్ముడు సూపర్ అయింది పుల్ల పుల్లగా మన రొయ్యలు ఏవైతున్నాయో రైస్ కంటే మస్తు అయినాయి రైస్ ఎక్కువ రైస్ ఎక్కువ రొయ్యలు తక్కువ మంచిగా రైస్ కంటే మస్తు ఉంది అంటే రైస్ కంటే మంచిగా ఉంది అంటే రైస్ లా ఒక్కొక్క మెతుకులో మంచిగా బిర్యానీ స్మెల్ అవుతుంది కదా దమ్ దమ్ టేస్ట్ అయింది మంచిగా ఉంది మళ్ళా గోలిచ్చిన ఉల్లిగడ్డలు మస్తు తగులుతున్నాయి మాకు రైస్ దీంట్లో లేయర్ లేయర్ వేద్దామని చెప్పేసి భవన్లోకి వెళ్ళి తీసుకుంటూ వేసినాం కదా అక్కడ కొద్దిగా తేడా కొట్టినట్టు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ లేయర్ వేసినప్పుడు అది ప్లేన్గా పడిపోయింది వాటర్లోకి వెళ్ళి తీసుకుని వేసినాం కదా తర్వాత ఏమైందంటే అది పోను మెత్తగా అయిపోయింది అనమాట సో మొత్తం మెత్తగా అయిపోతుందో ముద్ద లెక్క అయిపోతుందేమో అనుకున్నాం కానీ పర్ఫెక్ట్ అయింది బాగా మెత్తగా కాలేదు పుల్లలు పుల్లలు కాదు మంచిగా అయింది సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మనం చేసిన ప్రాన్స్ బిర్యానీ రొయ్యల బిర్యానీ హ్యాపీ హ్యాపీ ఇంకా మతుకుందా తినాలి అప్పుడు తిందాం ఏదేమైనా మస్తు అయింది బిర్యానీ
మరి చేపల బిర్యానీ అంత కాలే కానీ ఓకే. చేపల బిర్యానీ రోజు కొద్దిగా అన్నం కొద్దిగా కడక్కడకుండే, ఇలా మంచిగా అయింది. ఎవరు 2 ఐటమ్స్ తక్కువ పెట్టినారు ఇంకా. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్.